తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారాలే ఉండగా హాయిగా మన చదువులు షురు. అదే డిజిటల్ గురు, అదే డిజిటల్ గురు. So, good morning my dear students. Today the topic is photosynthesis in higher plants. So, ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ ని మనం తీసుకోవడం జరిగింది. అదేంటంటే వాట్ ఈస్ సైట్ ఆఫ్ ది ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేయాలి. తర్వాత ఇన్ వాట్ టైప్ ఆఫ్ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. How many pigments are involved in the photosynthesis? The second one. The third one is what is the light reaction? Light reaction గురించి మనం చెప్పుకోవాలి. ఆ తర్వాత లైట్ రియాక్షన్ లో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్, స్ప్లిట్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ దెన్ సైక్లిక్ నాన్ సైక్లిక్ ఫోటోపాస్ఫారిలేషన్. ఈ టాపిక్స్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. Okay, so let us start with that. What is site of the photosynthesis? The site of the photosynthesis is chloroplast. So chloroplast is one type of plastid. Plastids are three types: chromoplast, leucoplast, chloroplast. Double membrane structures. In that, the chloroplast involved in the photosynthesis and formation of food material. Anabolism is takes place. నిర్మాణ ప్రక్రియలో పాల్గొనేటువంటి ఒక కణాంగం. ఇంతకుముందు లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న విషయాన్ని పరిశీలిస్తే హరిత భాగాలు ఎక్కడైతే ఉంటాయో హరిత భాగాల్లో ఉండేటువంటి నిర్మాణాలు క్లోరోప్లాస్ట్లే అని చెప్పవచ్చు. ఆకుపచ్చగా ఉన్నాయంటే బికాజ్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ క్లోరోప్లాస్ట్. క్లోరోప్లాస్ట్లు ఉండడం వల్ల మొక్కలు ఆకుపచ్చగా కనిపిస్తాయి అంటాం. సో మొక్కలు ఆకుపచ్చగా కనిపించడానికి అందులో ఉన్నటువంటి పిగ్మెంట్సే కారణం. పిగ్మెంట్స్ లో ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఇవన్నీ కూడా కాంబినేషన్ లో ఉండడం వల్ల అవి ఆకుపచ్చగా కనిపిస్తాయి. ఓకే, సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఇయర్ లో చదువుకున్న దానికంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి డీటెయిల్ గా మాట్లాడదాం. క్లోరోప్లాస్ట్ గురించి మనం మాట్లాడితే క్లోరోప్లాస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ 2 membranes. ఇది 2 membrane కలిగి ఉంటుంది, outer and inner. So this is the outer membrane, outer and is the inner membrane. So outer inner membranes are made up of lipoproteinaceous in nature. ఈ 2 membrane ల మధ్య ఉన్నటువంటి స్థలాన్ని పెరిప్లాస్టిడియల్ స్పేస్ అంటారు. పెరిప్లాస్టిడియల్ స్పేస్. The periplastidial space is commonly present, right? But here inside the chloroplast, the fluid substance is present. The fluid substance is known as a stroma. That is a stroma. Stroma అంటే ఇక్కడ ఆవర్ణిక వర్ణము లేనటువంటిది. అందుకే ఆవర్ణిక వర్ణం లేకుండా ఉన్నటువంటి పదార్థం. వర్ణము లేకుండా ఉన్నటువంటి పదార్థంలో ముఖ్యమైనటువంటి ఎంజైమ్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఆవర్ణికలో జరిగే జీవ రసాయనిక చర్యలు దేనికి సంబంధించినవి అంటే కర్బన స్థాపనకు సంబంధించినటువంటివి. కర్బన స్థాపన జరిగే ప్రదేశం ఇది. కాబట్టి కర్బన స్థాపన అనేది 3 రకాలుగా కనిపిస్తుంది. అది C3 వలయం ద్వారా కానీ C4 వలయంలో కానీ లేదా CAM వలయం ద్వారా జరిగేటటువంటి అంశాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా C3 వలయము ఇక్కడ జరుగుతుంది. C4 వలయంలో కూడా C3 వలయం ఉంటుంది. CAM వలయంలో కూడా C3 వలయం ఉంటుంది. అది C3 వలయం జరిగే ప్రాంతం ఇది. సో C4 plants, C3 plants, CAM plants also will observe that the chloroplast consisting of C3 enzymes. Alright, okay. So కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అంటే the answer is మనము ఫోటోసింథసిస్ ని పరిశీలిస్తే 2 దశల్లో జరుగుతుంది.
లైట్ ఫేజ్ అండ్ దే ఆర్ నాన్ లైట్ ఫేజ్. లైట్ ఫేజ్ లో జరిగేటటువంటి అంశం ఏమిటంటే కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. సో దట్ ద సన్ లైట్ is converting into chemical energy. The chemical energy utilized in the non-light reaction, formation of the carbohydrates. So light phase ఎక్కడ జరుగుతుంది క్లోరోప్లాస్ట్ లో అని పరిశీలిస్తే, let us see, క్లోరోప్లాస్ట్ లో లైట్ ఫేజ్ ఎక్కడ జరుగుతుంది. ఇందాక మనం పరిశీలించాం నాన్ లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్ట్రోమా అన్నాం. ఓకే, బాగానే ఉంది. మళ్ళీ లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే ద లైట్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద grana thylakoids and the stroma thylakoids. So lamella is there here. Lamella is present. The lamella or thylakoids are there. These thylakoids are different. Two types of thylakoids are present. Sticky of thylakoids, like a coins, మనం ఒకదానిపై కాయిన్ పెడితే ఏ విధంగా అయితే అమర్చబడి ఉంటాయో, స్టిక్కీ ఆఫ్ కాయిన్స్ దాకా ఏ విధంగా ఇక్కడ ఆ రకంగా థైలాకాయిడ్ మెంబ్రేన్స్ అన్ని ఒకదానిపై ఒకటి అమర్చబడి ఉంటాయి. దీన్ని ఏమంటాము గ్రానా థైలాకాయిడ్స్ లేదా గ్రానా లామెల్లా అని పిలుస్తారు. అలాంటివి చాలా ఉన్నాయి, 1, 2, 3, 4, రైట్. అదేవిధంగా ఒక గ్రానా థైలాకాయిడ్కి మధ్యలో ఒక వారధి వంటి నిర్మాణం ఉంది. దిస్ ఈజ్ నోన్ యాజ్ ద స్ట్రోమా థైలాకాయిడ్. సో లెట్ us see the స్ట్రోమా థైలాకాయిడ్, రైట్. స్ట్రోమా థైలాకాయిడ్స్, గ్రానా థైలాకాయిడ్స్ ఇవి రెండు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ గ్రానా థైలాకాయిడ్స్ లో స్ట్రోమా థైలాకాయిడ్స్ లో జరిగేటటువంటి రియాక్షన్ ఏమిటంటే ఎలక్ట్రాన్ రవాణా జరగడానికి గల కారణము లైట్. ఆ లైట్ పడడం వల్ల అందులో ఉన్న పిగ్మెంట్స్ యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కావడం వల్ల ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్ రిలీజ్ కావడం వల్ల ఆ త్వచం మీద ఉన్నటువంటి పిగ్మెంట్స్ లో జరిగే మార్పులు జరుగుతాయి. So grana thylakoids and stroma thylakoids both are involved in the light reaction, and another important reaction takes place, splitting of water split కావడం జరుగుతుంది. అద్భుతమైనటువంటి రియాక్షన్ ఇది, అద్భుతమైన రియాక్షన్ గా చెప్తాం. ఎందుకంటే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, మొక్కలు ఇస్తాయి. ఏ పదార్థం నుంచి మొక్కలు ఇస్తాయి అంటే వాటర్ మాలిక్యూల్ నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి అవుతున్న విషయాన్ని మనకు చెప్పడం జరిగింది. రాబర్ట్ హిల్ అనేటువంటి శాస్త్రవేత్త ఆ విషయాన్ని ధృవీకరించారు. ద కమింగ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ ది సాయిల్, ఇట్ విల్ ఎంటర్ ఇన్ టు ద ప్లాంట్ అండ్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫోటోసింథసిస్. నాట్ ఓన్లీ ఇన్వాల్వ్ ద ఫోటోసింథసిస్ బట్ ఆల్సో ఆల్ ద మెటబాలిక్ యాక్టివిటీస్. బట్ హియర్ ద వాటర్ ఈస్ ఇన్వాల్వ్ ఇన్ ద ఫోటోసింథసిస్ అండ్ స్ప్లిట్ ఇన్ టు మాలిక్యూల్స్, దట్ ఈస్ ఆక్సిజన్, ఎలక్ట్రాన్ అండ్ ప్రోటాన్స్. So oxygen is combined together, two atoms are combined together, formation of oxygen, O2. So O2 is developed or formed in the grana and grana thylakoids. ఆ గ్రానా థైలాకాయిడ్స్ లో కూడా ఈ యొక్క ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఎలా ఉత్పత్తిలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఏ గ్రానా థైలాకాయిడ్ అనుకున్నట్టయితే దిస్ ఎ మెంబ్రేన్, థైలాకాయిడ్ మెంబ్రేన్. దిస్ ఆల్సో థైలాకాయిడ్ మెంబ్రేన్. Inside the space is there. The space is nothing but is the empty space. The empty space is nothing but is a lumen. అవకాశిక అంటారు దీన్ని, అవకాశిక, లూమెన్. ఈ అవకాశిక అనేటువంటిది ప్రోటాన్ల యొక్క రిజర్వాయర్ గా పనిచేస్తుంది. ఈ ప్రోటాన్ల రిజర్వాయర్ గా పనిచేసేటువంటి ప్రదేశం ఇది. ప్రతి థైలాకాయిడ్ లో కూడా మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఖాళీ ప్రదేశాన్ని లూమెన్ అంటారు. ఓకే, బాగానే ఉంది. అయితే ఈ థైలాకాయిడ్ యొక్క మెంబ్రేన్ పైన ఏముంటాయి? థైలాకాయిడ్ మెంబ్రేన్ పైన పిగ్మెంట్స్ ఉంటాయి, కొన్ని వర్ణ ద్రవ్యాలు ఉంటాయి. ఆ వర్ణ ద్రవ్యాలు ఏమై ఉంటాయి అనే విషయాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకోవాలి. హౌ మెనీ పిగ్మెంట్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోటోసింథసిస్? సో హ్యావ్ యు ఎవర్ వండర్డ్ వై అండ్ హౌ దే ఆర్ సో మెనీ షేడ్స్ ఆఫ్ గ్రీన్ ఇన్ లీవ్స్? మనము మొక్కలు పరిశీలించినప్పుడు ఆకుపచ్చగా, లేత ఆకుపచ్చగా, తర్వాత ముదురు ఆకుపచ్చగా, తర్వాత ఎల్లో కలర్ లో, ఇంకా పింక్ కలర్ లో పత్రాలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు కనిపిస్తాయి అవి? అయితే ఆకుపచ్చడి ప్రాంతాల్లోనే ఫోటోసింథసిస్ జరుగుతుందా, లేకపోతే ఇతర భాగాల్లో కూడా ఫోటోసింథసిస్ జరుగుతుందా అనే విషయాన్ని ఆలోచిస్తే మనకు ఆల్రెడీ ప్రూవ్ అయినటువంటి విషయం ఏంటంటే ఆకుపచ్చడి భాగాల్లోనే కిరణీయ సమయం జరుగుతుంది. దానివల్ల పిండి పదార్థాలు ఏర్పడతాయని మనం తెలుసుకున్నాం. Chlorophyll pigments are very essential in the photosynthesis or the formation of the food material. Okay,
సో ఏ సెపరేట్ లీఫ్ పిగ్మెంట్స్ అనేవి మనం చేయడానికి కొరకు ఒక పద్ధతి కూడా ఉంది. అంటే మనము లీఫ్ను జ్యూస్గా చేసి అందులో ఉన్న పిగ్మెంట్స్ను సపరేషన్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ద మెథడ్ ఈస్ ద క్రోమటోగ్రఫీ. క్రోమటోగ్రఫీ అనేటువంటి ఒక పద్ధతి ద్వారా పత్రంలో ఉన్నటువంటి హరిత రేణువులో ఉన్నటువంటి పిగ్మెంట్స్ ను సపరేట్ చేయవచ్చు. క్లోరోఫిల్ ఏను, క్లోరోఫిల్ బిను, కెరోటిన్, జాంతోఫిల్ ను సపరేట్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. దట్ టెక్నిక్ ఈజ్ నోన్ యాజ్ పేపర్ క్రోమటోగ్రఫీ. సో ఇందులో మనకు ఉపయోగించేటటువంటి కెమికల్స్ ఏంటంటే సాధారణంగా మనం చూడండి ఇథైల్ ఆల్కహాల్, తర్వాత ఇంకా ఎసిటోన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. తర్వాత వాట్మెన్ పేపర్ నంబర్ 1 పేపర్ని తీసుకొని ఈ యొక్క ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మీ ప్రాక్టికల్లో ఒకట ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఇది కంపల్సరీగా ఎగ్జామినేషన్లో మీ యొక్క ప్రాక్టికల్ ఎగ్జామినేషన్లో కంపల్సరీగా ఆ క్వశ్చన్ మీకు వస్తుంది కూడా. నెక్స్ట్ క్రోమటోగ్రఫీ అనేటువంటిది ఒక టెక్నిక్. ఇది సపరేషన్ ఆఫ్ క్లోరోఫిల్ పిగ్మెంట్స్. ఓకే, దీంట్లో మనం గమనించినట్టయితే డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ ది కలర్స్ కనిపిస్తాయి. అవేంటంటే చూడండి, క్లోరోఫిల్ ఏ. సో ఒకవేళ మనము పిగ్మెంట్ సపరేట్ ఈ యొక్క థైలాకాయిడ్ మెంబ్రేన్ లోపల క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి అండ్ కెరోటిన్ అండ్ జాంతోఫిల్ అనేటువంటి మాలిక్యూల్స్ కనిపిస్తాయి. ఈ క్లోరోఫిల్ ఉంటుందమ్మా అంటే బ్రైట్ బ్లూ గ్రీన్ కలర్ లో ఉంటుంది. బ్రైట్ బ్లూ గ్రీన్, నీలి ఆకుపచ్చ కలర్ లో ఉంటుంది. నీలి ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి ఆ యొక్క మాలిక్యూల్ క్లోరోఫిల్ ఏ అవుతుంది. ఈ క్లోరోఫిల్ యొక్క ఫార్ములా కూడా మీరు రాసుకోవచ్చు. C55 H72 O5 N4 Mg. ఇది పెద్ద మాలిక్యూల్. అదేవిధంగా క్లోరోఫిల్ బిలోకి వస్తే ద క్లోరోఫిల్ బి ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. ఎల్లో గ్రీన్. సో ఇదేమో నీలి ఆకుపచ్చ రంగు అయితే ఇది పసుపు ఆకుపచ్చ రంగులో ఉంటుంది క్లోరోఫిల్ బి. ఈ క్లోరోఫిల్ బి యొక్క ఫార్ములా తీసుకున్నట్టయితే C55 H70 O6 N4 Mg. ఓకే, దీంట్లో పరిశీలిస్తే 2 హైడ్రోజన్లు ఎక్కువ ఉన్నాయి, 2 హైడ్రోజన్లు తక్కువ ఉన్నాయి. దీంట్లో పరిశీలిస్తే ఒక ఆక్సిజన్ తక్కువ ఉంది, ఒక ఆక్సిజన్ ఎక్కువ ఉంది. ఓకే, మన ఇక్కడ H2 అనేటువంటిది డిఫరెంట్ ఇక్కడ కనిపిస్తుంది. దీంట్లో పరిశీలిస్తే ఇవి 2 కలర్స్ చూసినట్టయితే ఇది బ్లూ గ్రీన్ కలర్ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఎల్లో గ్రీన్ ఇన్ కలర్. ఓకే, బాగానే ఉంది. ఇక 2 పిగ్మెంట్స్ ఉన్నాయి. ఈ 2 పిగ్మెంట్స్ కెరోటిన్ అండ్ జాంతోఫిల్ అంటారు. రెండింటి కలిపి మనం కెరోటినాయిడ్స్ అంటారు. సో కెరోటినాయిడ్స్ పరిశీలిస్తే చూడండి, జాంతోఫిల్ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ ద కలర్ ఎల్లో కలర్. ఎస్, జాంతోఫిల్స్ ఆర్ ఎల్లో కలర్. ఎల్లో కలర్ గా కనిపించేటటువంటి పిగ్మెంట్ మనము జాంతోఫిల్ అంటాం. దీని యొక్క ఫార్ములా చూసినట్టయితే C40 H56 O2. C40 H56 O2 నేను రాస్తున్నా. C40 H56 O2 ఇది జాంతోఫిల్. ఓకే, అండ్ C40 H56 ఓన్లీ కెరోటిన్. సో మనకి ఇదేమో ఎల్లో కలర్ లో కనిపిస్తుంది, ఇది ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది. కెరోటిన్ ఎక్స్ప్రెసింగ్ ద ఆరెంజ్ కలర్ and xanthophyll expressing the yellow color. All our pigments are present on the thylakoid membrane. ఈ membrane పైన అన్ని పిగ్మెంట్స్ అన్ని ఉన్నాయి. ఈ పిగ్మెంట్స్ అన్ని ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే ఇవి గుంపులుగా ఉన్నాయి. గుంపులుగా ఉండి ఆ లైట్ ను స్వీకరిస్తున్నాయి. స్వీకరించినప్పుడు అన్ని స్వీకరించి అన్ని కూడా ఎక్సైట్ అవుతాయా అని ఆలోచిస్తే కావు. అందులో కొన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ అవుతాయి, అన్ని మాత్రమే ఎక్సైట్ అయ్యి ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తాయి. దీనికి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్ ఉంది. అది మనం పరిశీలించినట్టయితే మనకు అందులో పిగ్మెంట్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి అనే విషయాన్ని గురించి ఒక శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. సో వారు చెప్పిన ప్రకారంగా ఏంటంటే
క్లోరోఫిల్స్ అన్ని కూడా విడివిడిగా కాకుండా గుంపులుగా ఉంటాయి. ఎమర్సన్ అనేటువంటి శాస్త్రవేత్త క్లోరెల్లా మీద పరిశోధన జరిపినప్పుడు తెలుసుకున్న విషయం అది. ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. ఎమర్సన్ ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ ఏం చెప్తుందంటే, ఒకే ఒక లైట్ ను మనం కాంతిని పంపించినప్పుడు, రెడ్ లైట్ పంపించినప్పుడు ఫోటోసింథసిస్ తక్కువగా జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. దాన్ని రెడ్ డ్రాప్ అని అంటారు. అలా కాకుండా అదే ఎరుపు కాంతిని మనము 680 అబోవ్ అనేటువంటి కాంతిని, ఎర్ర కాంతిని పంపించినప్పుడు ఫోటోసింథసిస్ రేట్ పెరిగింది. ఇలా పెరగడాన్ని ఏమంటారు? దాన్ని ఎన్హాన్స్మెంట్ ఎఫెక్ట్ అంటారు. అతను ఇన్ఫరెన్స్ చేసినటువంటి అంశం ఏంటంటే, ఫోటోసింథసిస్ లోపల ఏవో 2 పిగ్మెంట్స్ ఉన్నాయి, ఆ పిగ్మెంట్స్ డిఫరెంట్ కాంతిని స్వీకరిస్తున్నాయి, అందువల్ల ఫోటోసింథసిస్ ఎక్కువగా జరుగుతుంది అనే విషయాన్ని తెలపడం జరిగింది. ఆ 2 పిగ్మెంట్స్ ఇన్వాల్వ్ కావడమే దేనికి దారి తీసిందంటే నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ కి దారి తీసింది. అంటే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అనే విషయాన్ని దీని ద్వారా మనము ప్రూవ్ చేయవచ్చు. ఓకే, సో దీన్ని బట్టి మనకి ఏమైందంటే, chloroplast is a cell organelle which will involve in the photosynthesis and formation of the food material, that is a starch, and also it is preserving the food material and sending to the other cell organelles or other cells also. So transportation of the food molecules from the chloroplast to the cell cytoplasm, then afterwards translocated from the one cell to another cell. ఇంకొకటి ఏంటంటే, ఇట్ ఈస్ ఆటోనోమస్ గా ఉన్నటువంటి ఒక సెల్ ఆర్గనెల్. ఇందులో బికాస్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ, సర్క్యులర్ డిఎన్ఏ ఇస్ ప్రెజెంట్, అండ్ ఆల్సో ద 70s రైబోజోమ్స్ ఆల్సో ప్రెజెంట్. ఇందులో 70s రైబోజోమ్స్ కూడా ఉన్నాయి. అందుకు కాబట్టి ఇక్కడ ఇందులో కూడా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది లోపల, బికాస్ డిఎన్ఏ ప్రెజెంట్. డిఎన్ఏ వల్ల మనకు మామూలుగా రిప్లికేషన్ జరగడానికి ఆస్కారం ఉంది, ట్రాన్స్క్రిప్షన్ జరిగే అవకాశం ఉంది. దాని ద్వారా రైబోజోమ్స్ అనేటువంటి ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది. సెల్యులార్ లెవెల్ లోపల క్లోరోప్లాస్ట్ లో, మైటోకాండ్రియాలో కూడా ప్రోటీన్ సింథసిస్ జరగడానికి ఎందుకు ఆస్కారం ఉందంటే, ద ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ స్టాండర్డ్ అండ్ ఆల్సో 70s రైబోజోమ్. ఓకే, సో క్లోరోప్లాస్ట్ ఇస్ వెరీ. ఇంకొక విషయం కూడా ఇక్కడ నేను డయాగ్రామ్ వేశాను చూడండి. లెట్ us see లామెల్లా ఇస్ లైక్ దిస్. ఈ లామెల్లా అనేటువంటి ఎట్లా ఉందంటే ఒకదానికోటి కలపబడి ఉంది. అంటే ఇక్కడ అప్రెస్డ్ పార్ట్, దీనేమి అప్రెస్డ్ పార్ట్ అంటారు, దీన్ని నాన్ అప్రెస్డ్ పార్ట్ అంటారు. నాన్ అప్రెస్డ్ పార్ట్ లో కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉన్నాయి, అప్రెస్డ్ పార్ట్ లో కొన్ని రకాల పిగ్మెంట్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు చెప్తాను నేను. అప్రెస్డ్ పార్ట్ లోపల ఇందాక చెప్పాను వర్ణద్రవ్య వ్యవస్థ 1, వర్ణద్రవ్య వ్యవస్థ 2 అనేటువంటివి కనిపిస్తాయి అప్రెస్డ్ పార్ట్ లో. నాన్ అప్రెస్డ్ పార్ట్ లోపల ఓన్లీ PS1 పిగ్మెంట్ సిస్టమ్ 1 అనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఇందులో PS1 మాత్రమే ఉంది, కానీ ఇక్కడ మాత్రం అప్రెస్డ్ రీజియన్ లోపల PS1 అండ్ PS2 అనేటువంటివి 2 కూడా ఉన్నాయి. PS1 PS2 2 ఉన్నాయంటే అందులో జరిగేటటువంటి ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా ఉందంటే నాన్ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ అంటారు. దాన్ని జెడ్ స్కీమ్ అని కూడా అంటారు. దాని గురించి మనం తర్వాత చెప్పుకుందాం. ఓకే, సో క్లోరోప్లాస్ట్ గురించి మనం మాట్లాడాం. క్లోరోప్లాస్ట్ గురించి మాట్లాడిన తర్వాత పిగ్మెంట్స్ గురించి మాట్లాడినాం. ఏ, బి అండ్ కెరోటిన్ అండ్ జాంతోఫిల్స్ అని అనుకున్నాం. ఈ కెరోటిన్, జాంతోఫిల్స్ అనేవి అదనపు వర్ణద్రవ్యాలుగా ఉంటాయి, యాక్సెసరీ పిగ్మెంట్స్. అండ్ బి ఆల్సో యాక్టింగ్ యాజ్ యాక్సెసరీ పిగ్మెంట్స్. అండ్ వన్ ఆఫ్ ది ఏ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఏ రియాక్షన్ సెంటర్ గా పనిచేస్తుంది. అందులో ప్రధానమైన వర్ణద్రవ్యం ఏంటంటే ఏ. అయితే ఆ ప్రధానమైన వర్ణద్రవ్యం లోపల ఏదో ఒక క్లోరోఫిల్ ఏ అణువు ఏ విధంగా మాడిఫై అవుతుందంటే ఆ చర్యా కేంద్రకంగా మాడిఫై అవుతుంది. ఆ చర్యా కేంద్రకంగా మాడిఫై అయి ఆ యొక్క ఏ అనేటువంటిది శక్తిని గ్రహించి అది భూస్థాయి నుంచి ఉత్తేజ స్థాయిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఎలక్ట్రాన్ రిలీజ్ అవుతాయి. దేని సహాయం చేత? కాంతి సహాయం చేత క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఎక్సైటింగ్ స్టేజ్ లోకి వస్తుంది. ఏ వర్ణద్రవ్య వ్యవస్థలోనైనా కూడా క్లోరోఫిల్ ఏ అనేటువంటిది రియాక్షన్ సెంటర్ గా మనకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క అణు ఏదైతే ఉందో ఇది రియాక్షన్ సెంటర్. ఇది దీని చుట్టూ కూడా క్లోరోఫిల్ ఏ ఉంటుంది, బి ఉంటుంది, కెరోటిన్ ఉంటుంది, జాంతోఫిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు యాక్సెసరీ పిగ్మెంట్స్. ఈ యాక్సెసరీ పిగ్మెంట్స్ మధ్యలో ఈ యొక్క క్లోరోఫిల్ ఏ ఉంటుంది. ఈ క్లోరోఫిల్ ఏ అనేటువంటిది ఎట్లా ఉండొచ్చు అంటే పిగ్మెంట్స్
680 ఉండవచ్చు లేదా 700 గా ఉండవచ్చు. 680 గా ఉండవచ్చు లేదా 700 గా ఉండవచ్చు. అంటే 680 అర్థం ఏంటంటే అంటే అప్ టు 680 వేవ్ లెంత్ ఆఫ్ లైట్ విల్ బి అబ్జార్బ్డ్ బై దట్ పిగ్మెంట్. అలా కాకుండా P700 అంటే the pigment is absorbed the light 700 nanometers of wavelength of light. So that's why we can categorize the two pigment system PS1 and PS2. PS1 and PS2 are involved in the absorption of the light and the electrons. Okay, అంటే ఇదంతా కూడా ఎలక్ట్రాన్స్ రవాణా ఎక్కడ ఈ మెంబ్రెయిన్ లో జరుగుతుంది. ఈ మెంబ్రెయిన్ లోపల అనేకమైనటువంటి వర్ణద్రవ్యాలు ఏర్పడి ఉంటాయి. బంచెస్ ఆఫ్ మాలిక్యూల్స్ గుంపులుగా ఉంటాయి. ఆ గుంపులుగా ఉన్నటువంటి మాలిక్యూల్స్ లోపల మధ్యలో ఉన్న మాలిక్యూల్ ఏదైతే ఉందో దట్ మాలిక్యూల్ ఈజ్ యాక్టింగ్ యాజ్ అ రియాక్షన్ సెంటర్. ఓకే రైట్. సో దాని గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడదాం. సో లైట్ రియాక్షన్ గురించి మాట్లాడాలి. లైట్ రియాక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే లైట్ రియాక్షన్ యాక్చువల్లీ టేక్స్ ప్లేస్ గ్రానా లామెల్లా అండ్ స్ట్రోమా లామెల్లా. ఆ గ్రానా లామెల్లా స్ట్రోమా లామెల్లాలో జరిగే రియాక్షన్స్ ఏంటి అంటే number 1, see light reaction, the light will converting into chemical energy. Light energy is converting into chemical energy. So chemical energy is nothing but is the ATP and NADPH2. ATP అంటే adenosine triphosphate, nicotinamide adenine dinucleotide phosphate. H2 ఉన్నట్టయితే reduced nicotinamide adenine dinucleotide phosphate, ATP and NADPH2. సో నాన్ సైక్లిక్ ఫోటోఫాస్ఫారిలేషన్ లో ఈ రెండు ఏర్పడతాయి. కానీ సైక్లిక్ ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ లో మాత్రం ఓన్లీ ATP మాత్రమే ఏర్పడుతుంది. ఎందుకంటే NADPH2 ఏర్పడేదానికి సంబంధించినటువంటి ఎంజైమ్ దాంట్లో లేదు. కాబట్టి ఓన్లీ PS1 మాత్రమే ఇన్వాల్వ్ అయితే NADPH2 ఏర్పడదు. ఒకవేళ రెండు ఇన్వాల్వ్ అయితే అది కూడా గ్రానా లామెల్లా రెండు ఇన్వాల్వ్ అయితే ATPతో పాటు NADPH2 ఏర్పడుతుంది. దిస్ ATP NADPH2 is nothing but is the assimilatory power. That assimilatory power is involved in the non-light reaction for the purpose of carbon dioxide fixation, the formation of the glucose and ultimately converting into starch. So this energy coming from actually ఎక్కడి నుంచి వస్తుంది అనుకోవాలి? లైట్ నుంచి వస్తుంది అనుకోవాలి. ద సన్ ఈజ్ ద మేజర్ సోర్స్, ద లైట్ ఆఫ్ ది వరల్డ్. ద లైట్ ఆఫ్ ది వరల్డ్ ఇస్ నథింగ్ బట్ ద సన్. ద సన్ ఈజ్ ప్రొవైడింగ్ ఎనర్జీ ఫర్ యూ అండ్ ఫర్ మీ అండ్ ఫర్ యువర్ సెల్ఫ్. మనందరికీ లైట్ వస్తుంది. ఆ లైట్ వల్ల లాభం ఏం జరుగుతుందంటే మొక్కలు అద్భుతంగా దాన్ని ఉపయోగించుకుంటున్నాయి. అద్భుతంగా ఉపయోగించుకొని ఆ ఎనర్జీని కెమికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తున్నాయి. ఆ కెమికల్ ఎనర్జీ దేని సహాయం చేత కన్వర్ట్ చేస్తున్నాయి? పిగ్మెంట్స్ ద్వారా కన్వర్ట్ చేస్తున్నాయి. ఆ పిగ్మెంట్స్ ఏవి? క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్స్. అందులో క్లోరోఫిల్ ఏ అనేది ప్రధాన వర్ణద్రవ్యంగా ఉంది. దాని చుట్టూ కూడా అదనపు వర్ణద్రవ్యాలు ఉన్నాయి. మళ్ళీ ఎందులో మధ్యలో ఎందుకు ఉండాలి క్లోరోఫిల్ ఏ? దాన్ని ఎందుకు రక్షించాలి అని ఆలోచిస్తే అందులో రక్షించడానికి సంబంధించి ఏంటంటే అది ఫోటో ఆక్సిడేషన్ గురి కావడానికి అవకాశం ఉంది. అది చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. క్లోరోఫిల్ ఏ అనేటువంటిది మాడిఫై చెందినటువంటి క్లోరోఫిల్ ఏ. అది అందులో రియాక్షన్ సెంటర్ గా ఉన్నటువంటి క్లోరోఫిల్ ఏ అనేది ఏ నుంచి మాడిఫై చెందినటువంటిది. చుట్టూ మాలిక్యూల్స్ అని ఎందుకు ఉన్నాయి? చుట్టూ కూడా మాలిక్యూల్స్ ఏను రక్షించడానికి ఉన్నాయి. ఆ రక్షిస్తున్నప్పుడు ఆ మాలిక్యూల్స్ అన్ని కూడా ఎలా తీసుకుంటాయంటే ఎనర్జీని స్వీకరిస్తాయి, తీసుకొని దాన్ని పక్కన అణువుకు ట్రాన్స్ఫర్ చేస్తాయి. ఆ తర్వాత లాస్ట్ కు మధ్యలో ఉన్న రియాక్షన్ సెంటర్ కు పంపడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ద లైట్ రియాక్షన్ లో జరిగేటటువంటి మాలిక్యూల్స్ ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. రైట్, ఓకే. అయితే ఇక్కడ క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి ఈ యొక్క అణువుల యొక్క అబ్జార్ప్షన్, లైట్ యొక్క అబ్జార్ప్షన్ విషయాన్ని ఈ గ్రాఫ్ ద్వారా మనం చూపించవచ్చు. లెట్ us see this graph. So showing that absorption of the light by pigments and then wavelength of light. విబ్జిఆర్ అని ఉంది, దృశ్య కాంతి. విబ్జిఆర్ నుంచి అంటే అందులో 7 కాంతులు ఉన్నాయి. ఆ 7 కాంతుల లోపల ఏ కాంతి దగ్గర ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది అనే విషయాన్ని గ్రాఫ్ మనకు తెలియజేస్తుంది. సో ఇక్కడ 2 రకాల స్పెక్ట్రమ్ ను మనం చూడవచ్చు. 2 రకాల స్పెక్ట్రమ్ లోపల అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, దీన్ని శోషణ వర్ణపటం అంటారు. రెండవది చర్యావర్ణపటం అంటారు.
శోషణ వర్ణపటము దేన్ని తెలియజేస్తుంది అంటే, సో అబ్జార్ప్షన్ ఆఫ్ ది లైట్ బై పిగ్మెంట్స్ ఇన్ రిలేషన్ టు ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇక్కడ మనకు 3 రకాల పిగ్మెంట్స్ యొక్క గ్రాఫ్ కనిపిస్తుంది. క్లోరోఫిల్ ఏ చూడండి, క్లోరోఫిల్ ఏ ఈ రకంగా ఇలా గ్రాఫ్ వస్తుంది. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ గ్రాఫ్ కొద్దిగా పెరుగుతుంది. అంటే ఇక్కడ ఏ లైట్ ఉంటుంది అంటే సాధారణంగా 700 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఉంటుంది. ఇక్కడ బాగా పెరిగిందంటే 400 నానోమీటర్స్ ఆఫ్ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఉంటుంది. అంటే ఇక్కడ బ్లూ కలర్ లైట్ ఉంటుంది, ఇక్కడ రెడ్ లైట్ ఉంటుంది. అంటే బ్లూ అండ్ రెడ్ లైట్ లోపల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. అంటే పిగ్మెంట్స్ ఎక్కువగా కాంతిని ఎక్కువగా ఎక్కడ గ్రహిస్తాయంటే బ్లూ లైట్ దగ్గర, ఆ తర్వాత రెడ్ లైట్ దగ్గర బాగా అబ్జార్ప్షన్ జరుగుతాయి. మనం లాస్ట్ క్లాస్ లో కూడా చెప్పుకున్నాం. క్లాడోఫోరా తర్వాత ఏరోబిక్ బ్యాక్టీరియాను మనము ఉంచి మనం ఫోటోసింథసిస్ గమనించినప్పుడు బ్లూ లైట్ ప్రసరింపజేసినప్పుడు బ్యాక్టీరియా కదిలింది. అదేవిధంగా రెడ్ లైట్ ప్రసరింపజేసినప్పుడు ఆ ఫోటోసింథసిస్ బాగా జరిగి ఆ తర్వాత ఆక్సిజన్ ఉత్పత్తి అయింది, ఆటోమేటిక్గా బ్యాక్టీరియా కదిలింది. అంటే ఎక్కడ ఎక్కువగా కదిలింది బ్యాక్టీరియా అంటే ఈ రెడ్ కాంతిలో ఎక్కువగా కదిలింది. తర్వాత కాంతిలో దేంట్లో కదిలింది అంటే బ్లూ లైట్ లో జరిగింది. అంటే ఈ 2 కాంతుల లోపల ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది అనే విషయాన్ని మనం అక్కడ నిర్ధారించుకున్నాం. ఇక్కడ చూడండి రెండవది, ఇది అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్. అబ్జార్ప్షన్ ఆఫ్ ద పిగ్మెంట్స్, అబ్జార్ప్షన్ ఆఫ్ లైట్ బై ది పిగ్మెంట్స్ ఇన్ రిలేషన్ టు వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ద బ్లూ లైట్, the red lights are more absorption places, and whereas the remaining places are not absorbed places. Next one, coming to next graph showing that the rate of photosynthesis and the relation to that wavelength of light. Which wavelength of light? Okay, which wavelength of light is involving the rate of photosynthesis is accelerate. అప్పుడు మనం ఏం చెప్తామంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఎక్కడ బాగా జరుగుతుందంటే రెడ్ లైట్ లో బాగా జరిగింది, లేదా బ్లూ లైట్ లో బాగా జరిగింది. సో రెడ్ లైట్ లోపల చాలా అత్యధికంగా జరిగింది, బ్లూ లైట్ లో అత్యధికంగా జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మామూలుగా క్లోరోఫిల్ ఏ మాత్రము మనం గమనించినట్టయితే రెడ్ లైట్ లో బాగా యాక్టివేట్ అవుతుంది. అదే బి అయితే బ్లూ లైట్ లో బాగా యాక్టివేట్ అవుతుంది. బి ఈజ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ ద బ్లూ లైట్ అండ్ ఏ ఈజ్ వెరీ మచ్ యాక్టివ్ ఇన్ ద రెడ్ లైట్. ఇది మనం చూస్తాం. సో ఈ రకంగా మనకు 2 గ్రాఫ్లు కనిపించినటువంటి ఒక గ్రాఫ్ కూడా ఉందండి. అంటే యాక్షన్ స్పెక్ట్రమ్ అండ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, శోషణ వర్ణపటము చర్యా వర్ణపటాన్ని తెలియజేసే గ్రాఫ్ కూడా 3వ గ్రాఫ్ ఉంది మీ పుస్తకంలో. మీ టెక్స్ట్ బుక్ ఒకసారి చూసుకోండి, 3వ గ్రాఫ్ ఉంటుంది. ఆ 3వ గ్రాఫ్ ఏం తెలియజేస్తుందంటే 2 వర్ణపటాలను తెలియజేసేది. అందులో క్లోరోఫిల్ ఏ యొక్క గ్రాఫ్ ఒకటి, రెండవది మనకు అదే గ్రాఫ్ మనకు చర్యా వర్ణపటాన్ని తన శోషణ వర్ణపటాన్ని తెలుపుతుంది అనమాట. రెండు గ్రాఫ్లు ఒకటే చోట ఉంటాయి చూడండి. 2 గ్రాఫ్లు ఒకటే చోటుకి తీసుకొస్తే 3వ గ్రాఫ్ వస్తుంది. ఆ 3వ గ్రాఫ్ తెలియజేసే అంశం ఏమిటంటే ద బ్లూ లైట్ లోపల రెడ్ లైట్ లోపల ఫోటోసింథసిస్ ఎక్కువ జరుగుతుంది అనే విషయాన్ని తెలుపుతుంది. ఓకే, సో మీకు ఎగ్జామినేషన్ లో ఇంతవరకు చెప్పిన దాంట్లో 2 రకాల క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంది. అది ఏమిటంటే ఎవాల్యుయేషన్ పార్ట్ ఆఫ్ విషయంలో తీసుకున్నట్టయితే స్ట్రక్చర్ ఆఫ్ ది క్లోరోప్లాస్ట్ నంబర్ 1 4 మార్క్స్ క్వశ్చన్. అండ్ దెన్ 1 మార్క్ అంటే మామూలుగా ఎంసెట్ ఓరియంటెడ్ లో కానీ నీట్ ఓరియంటెడ్ లో కానీ అడిగే క్వశ్చన్స్ దేనిలో అడుగుతారంటే క్లోరోఫిల్ ఏ, క్లోరోఫిల్ బి, కెరోటిన్, జాంతోఫిల్స్ గురించి అడుగుతారు. దాని యొక్క ఫార్ములా చెప్తారు. మీకు ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎనీ క్లోరోఫిల్ మాలిక్యూల్ హ్యావింగ్ ద 2 పార్ట్స్, పార్ఫైరిన్ హెడ్, పైటాల్ టెయిల్. పార్ఫైరిన్ తల, పైటాల్ తోక ఉంటుంది. పార్ఫైరిన్ హెడ్ లోపల మధ్యలో ఒక కేంద్రక మూలకం ఉంటుంది, మధ్యస్థ మూలకం. అది ఏమిటంటే మెగ్నీషియం. ఇంకొక విషయం గమనించండి, హిమోగ్లోబిన్ యొక్క స్ట్రక్చరు క్లోరోఫిల్ యొక్క స్ట్రక్చరు ఒకటే మాదిరిగా ఉంటుంది. హిమోగ్లోబిన్ లో మధ్యలో తలలో భాగంలో ఉన్నటువంటి మధ్యస్థ అంటే కేంద్రక పరమాణు ఏదంటే ఐరన్ అక్కడ. అదే క్లోరోఫిల్ అయితే మెగ్నీషియం. మెగ్నీషియం బాగా ఉంటే మొక్కలు ఆకుపచ్చగా బాగా కనిపిస్తాయి. ఐరన్ బాగా ఉంటే మన శరీరంలో రక్తం బాగా సమృద్ధిగా హిమోగ్లోబిన్ కలిగి ఉంటుంది. హిమోగ్లోబిన్ కలిగి ఉందంటే ఐరన్ ఉండాలి. మొక్కలు ఆకుపచ్చగా ఉండాలంటే మెగ్నీషియం ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్ బాగా చూసుకోండి. అప్రెస్డ్ పార్ట్ లోపల, నాన్ అప్రెస్డ్ పార్ట్ లోపల ఏమేమి ఉంటాయని అడుగుతాడు. అప్రెస్డ్ పార్ట్ లోపల పిగ్మెంట్ సిస్టమ్ 1, పిగ్మెంట్ సిస్టమ్ 2 2 ఉంటాయి.
నాన్ అప్రెస్డ్ పార్ట్ లో కూడా ఓన్లీ PS1 పిగ్మెంట్ సిస్టమ్ 1 మాత్రమే ఉంటుంది. వాటి గురించి తర్వాత చెప్తాను నేను. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ లో 2 మార్క్స్ క్వశ్చన్ లో అడిగే క్వశ్చన్ ఏంటంటే అబ్జార్ప్షన్ స్పెక్ట్రమ్, యాక్షన్ స్పెక్ట్రమ్, శోషణ వర్ణపటము, చర్యా వర్ణపటం. చర్యా వర్ణపటానికి శోషణ వర్ణపటం మధ్య భేదం ఏమిటి అడుగుతాడు. నీట్ ఎంసెట్ లోపల కంపల్సరీగా క్వశ్చన్ ఉంటుంది దీనికి సంబంధించి. దీనిపైన మీరు కొద్దిగా ఆలోచించాలి. ఇక ఇంకోటి కెరోటిన్, జాంతోఫిల్. చూడండి, కెరోటిన్ అనేటువంటిది మనకు చూసినట్టయితే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, జాంతోఫిల్ ఏమో ఎల్లో కలర్ లో ఉంటుంది. ఇవన్నీ కలర్స్ అనేవి ఇంకా చాలా ఉన్నాయి. మామూలుగా ఏంటంటే ఇందులో కనిపించే క్లోరోప్లాస్ట్ లో కనిపించేటటువంటి వర్ణద్రవ్యాలు ఇవైనప్పటికీ క్రోమోప్లాస్ట్లు కూడా ఉన్నాయి కదా, వర్ణ రేణువులు ఉన్నాయి. వర్ణ రేణువుల్లో ఇంతకంటే ఇంకా ఎక్కువ వర్ణాలు కనిపిస్తాయి. ఫైకోబిలిన్స్ అంటారు వాటిని, ఫైకోఎరిథ్రిన్, ఫైకోసైనిన్. ఇంకా రకరకాల కలర్స్ ఎక్స్ప్రెస్ కావడానికి లైకోపిన్, క్యాప్సాంథిన్. ఇవన్నీ విత్తనాలు రంగులో కనపడడానికి, ఫ్లవర్స్ రంగురంగులో కనపడడానికి, ఫలాలు రంగురంగులో కనపడడానికి ఇవన్నీ కూడా ఎలా వస్తాయి? బికాస్ ఆఫ్ ది డ్యూ టు ద ప్రెజెన్స్ ఆఫ్ క్రోమోప్లాస్ట్. ఓకే, సో ప్లాస్టిడ్స్ గురించి మీరు బాగా ఆలోచించాలి. ప్లాస్టిడ్స్ అనేవి డబుల్ మెంబ్రేన్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్ ఇన్ ద డిఫరెంట్ మెటబాలిక్ యాక్టివిటీస్. సమ్ ఆఫ్ ది ప్లాస్టిడ్స్ ఆర్ స్టోరింగ్ ఇన్ ఫంక్షన్ and some of the plastids are expressing the color, and some of the plastids are, that is the chloroplast, are involving the photosynthesis, the formation of the food material. Okay, ఈ క్వశ్చన్స్ మీద మీరు బాగా ఆలోచించండి.